హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న 2024-25 సంవత్సరానికి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం హిందీ కొత్తగా మారిన హిందీ టెక్స్ట్ బుక్ నుంచి ఈరోజు మనం కవితా భాగం నుంచి అంటే పొయిటరీ నుండి మనుష్యత అనే పాఠాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మనుష్యత అనే పాఠాన్ని రాసిన కవి గారు మైథిలి శరణ్ గుప్త్. మైథిలి శరణ్ గుప్త్ గారి కవి పరిచయాన్ని ఒక 4 మాటలు మనం చెప్పుకొని దాని తర్వాత నేరుగా పద్యాలలోకి వెళ్ళిపోదాం. మొదటగా మన ఛానల్ పేరు PDNS హిందీ. నానా మీకు పబ్లిక్ ఎగ్జామ్స్కి అవసరమైన ముఖ్యమైన సమాచారాలను అయితేనేమి, ముఖ్యమైన ప్రశ్నలను అయితేనేమి, ముఖ్యమైన గ్రామర్ పాయింట్స్ని అయితేనేమి, వీటన్నిటినీ కూడా సమయాన్ని అనుసరించి మీకు వీడియోస్ చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. మీకు మంచి మార్కుల్ని తెచ్చిపెట్టడానికి శతవిధాల ప్రయత్నం అయితే ఈ PDNS హిందీ ఛానల్ చేస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేరుగా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మైథిలి శరణ్ గుప్త్. మైథిలి శరణ్ గుప్త్ 1886-1964 అంటే 1886వ సంవత్సరంలో ఈయన గారు జన్మించారు. 1964వ సంవత్సరంలో ఈయన గారు పరమపదించడం జరిగిందన్నమాట. 1886 में झांसी के करीब चिरगांव में जन्मे मैथिली शरण गुप्त अपने जीवन काल में ही राष्ट्र कवि के रूप में विख्यात हुए. 1886వ సంవత్సరంలో ఝాన్సీ అనే జిల్లాలో చిరగాం అనే ఊరిలో మైథిలి శరణ్ గుప్త్ గారు జన్మించడం జరిగింది. తాను తన జీవన కాలంలో ఒక రాష్ట్ర కవిగా, ఒక జాతీయ కవిగా తానేంటో ప్రూవ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇన్కి శిక్షా దీక్ష घर पर ही हुई. संस्कृत, बंगला, मराठी और अंग्रेजी पर इनका समान अधिकार था. అయితే ఈయన చిన్ననాటి చదువు అంతా కూడా తన ఇంటిలోనే జరిగింది. ఇంటి దగ్గర ఉన్న స్థానిక స్కూల్లోనే జరగడం జరిగింది. ఇక ఈయన గారికి సంస్కృతంలోనూ, బంగ్లా భాషలోనూ, మరాఠీలోనూ, ఇంగ్లీష్లోనూ వీటన్నిటిలో కూడా మంచి ప్రావీణ్యం ఈయన గారికి బాగా ఉందన్నమాట. గుప్తుజీ రామభక్త కవి హై. రామ్ కా కీర్తిగాన్ ఇన్కి చిరసంచిత అభిలాషా రही. इन्होंने भारतीय जीवन को समग्रता में समझने और प्रस्तुत करने का भी प्रयास किया. మన మైథిలి శరణ్ గుప్త్ గారు రామభక్తుడై రాముడి మీద కూడా కవితలు రాస్తూ అలా ఉన్న కవి అన్నమాట. ఈయన నిరంతరము రామ్ కా కీర్తిగాన్, ఆ రాముడి గురించి పాటలు పాడుతూ ఉంటాడు. అది అలా పాడడం అంటే అభిలాష, ఆయన గారికి చాలా ఇష్టం. ఈయన గారు అంతేకాకుండా భారతీయుల జీవిత విధానం మీద కూడా ఈయన దృష్టి పెట్టి దాన్ని కూడా మనం ముందు ప్రస్తుతించడం జరిగిందన్నమాట. గుప్తుజీకి కవితా की भाषा विशुद्ध खड़ी बोली है. भाषा पर संस्कृत का प्रभाव है. काव्य की कथा वस्तु भारतीय इतिहास के ऐसे अंशों से ली गई है जो भारत के अतीत का स्वर्ण चित्र पाठक के सामने उपस्थित करते हैं. ఇకపోతే ఈయన గారి భాష విషయానికి వస్తే అంటే ఆయన కావ్యాలు రాసేది, రెండోది ఆయన భాష అనే విషయానికి వస్తే ఖడీబోలి. మరి ఈ భాషలో ఆయన రాసే ఆ భాషలో సంస్కృతం యొక్క పాత్ర కూడా కొంత ఉంటుంది, సాంస్క్రిట్ కూడా కలుస్తూ ఉంటుంది. ఇక ఆయన రాసే కథలలో, కవితల్లో ముఖ్యమైన పార్ట్ ఏమంటుందిరా అంటే భారతీయ ఇతిహాస్, మన ఇండియన్ హిస్టరీ గురించి కూడా కొంత వాటిల్లో కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. గుప్తుజీకి ప్రముఖ కృతియా హై సాకేత్, యశోధర, జయత్రథవధ్. ఆయన గారు రాసిన రచనల్లో ముఖ్యమైన రచనలు ఇవన్నమాట. సాకేత్, యశోధర, జయత్రథవధ్. गुप्तजी के पिता सेठ रामचरण दास भी कवि थे और इनके छोटे भाई सियाराम शरण गुप्त भी प्रसिद्ध कवि थे. ఇక వాళ్ళ నాన్నగారైనా తమ్ముడైనా వీళ్ళందరూ కూడా కవులే అన్నమాట. ఇక కొంత ముఖ్య విషయానికి వస్తే ఆయన ఆగస్టు నెల 3వ తారీఖు 1886వ సంవత్సరంలో ఆయన గారు జన్మించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కాశీబాయి,
సేఠ్ రామ్ చరణ్ దాస్ అంటే ముఖ్యంగా మనం ఎక్స్ట్రాగా తెలుసుకునే సమాచారం అన్నమాట ఇది. ఆయన కావ్యాలు, నాటకాలు, అంటే కావ్యాలు అంటే కవితలు ఎక్కువగా రాసేవాడు. ఆయనకి లభించిన బిరుదులు, అవార్డులు ఇలాంటి విషయానికి వస్తే పద్మభూషణ్, హిందుస్థానీ అకాడమీ పురస్కార్, మంగళా ప్రసాద్ పారితోషక్ ఆది ఇవన్నీ కూడా ఆయన గారికి లభించడం జరిగింది. ఇక మరణించిన తేదీ విషయానికి వస్తే డిసెంబర్ నెల 12వ తేదీన 1964వ సంవత్సరంలో ఈయన గారు మరణించడం జరిగిందన్నమాట. ఇక నేరుగా మనుష్యత ఈ పద్యాల విషయానికి వస్తే పద్యాల్లోకి వెళ్ళిపోదాము. మనుష్యత ఈరోజు మనం 1, 2, 3, 4 ఈ 4 పద్యాల గురించి ఈ వీడియోలో చక్కగా చెప్పుకుందాము. ఒకసారి మొదటి పద్యాన్ని చదువుదాం. विचारुलो कि मत्स्य हो ना मृत्यु से डरो कभी, मरो परंतु यूं मरो की याद जो करे सभी, हुई न यूं सुमृत्यु तो वृथा मरे वृथा जिए, मरा नहीं वही कि जो जिया ना आपके लिए, वही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. इक ఈ పద్యానికి అర్థాల దగ్గరికి వద్దాము. ఈ పద్యంలో ఒక్కొక్క వర్డ్ మీనింగ్ ఏంటి అనేది ఒకసారి చక్కగా చూద్దాం. విచారులో అంటే సోచ్లో, ఆలోచించు. మత్స్య హో, మరణశీలు హో అంటే తప్పకుండా మరణిస్తావు. యాద్, స్మరణ్ అంటే గుర్తుంచుకోవడం, గుర్తు తెచ్చుకోవడం. సుమృత్యు अच्छी मौत మంచి చావు. వృధా బేకార్ వ్యర్థము. ఆప్కే లియే అపనే లియే తన కోసం. పశు ప్రవృత్తి పశు జైసా స్వభావ్ అంటే జంతువుల లాంటి స్వభావం, పశువుల లాంటి స్వభావం. ఆప్ స్వయం, స్వయంగా. ఆప్ హీ చరే అపనే లియే హీ జియే తన కోసం తాను బతకడం అన్నమాట. ఇక దాని భావం విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటి 2 లైన్లు చూడండి నాన్న. ఈ 6 లైన్ల పద్యంలో విచారులోకి మత్స్య హో నా మృత్యు సే డరో కభీ, మరో పరంతు యూ మరో కి యాద్ జో కరే సభీ. విచారులో అలా గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకోండి. మత్స్యహో నువ్వు తప్పకుండా ఈ రోజు కాకపోతే ఏ రోజైనా సరే మరణిస్తావు. నా మృత్యు సే డరో కభీ కాబట్టి ఏదో ఒక రోజు వచ్చే ఈ చావు గురించి నా డరో భయపడాల్సిన అవసరం లేదు, భయపడొద్దు. మరో ఇలా కంపల్సరీ వచ్చే ఈ చావు ఎలా ఉండాలి అంటే యూ మరోకి యాద్ జో కరే సభీ. చనిపోయినా కానీ యాద్ కర్ణ 10 మంది మన గురించి మంచిగా చెప్పుకునేటట్లు, ఒరే ఇంత మంచి వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోయాడే అని, ఇంకొంతకాలం ఉంటే బాగుండేదే అని మన గురించి 10 కాలాల పాటు చెప్పుకునేటట్టు ఉండాలి ఆ చావు అనేది. ఆ విధమైన చావు చనిపోవాలి అని ఇక్కడ కవి గారు మొదటి 2 లైన్లలో చెప్తున్నాడు. చావు తథ్యము, అలాంటి చావుని చూసి భయపడాల్సిన అవసరం లేదు, మంచి చావు చనిపోవాలి అంటున్నాడు. హుయి నా యో సుమృత్యుతో వృధా మరే వృధా జియే, మరా నహీ వహీ కి జో జియానా ఆప్కే లియే. హుయి నా యో సుమృత్యు అంటే సుమృత్యు మంచి చావు అంటే ఏంటి? 10 మంది మన గురించి చెప్పుకుంటూ, 10 మంది కంటి వెంట నీళ్లు కారుతూ, 10 మంది మన గురించి బాధపడుతూ, మనం ఇంకా కొంతకాలం ఉండాలని కోరుకుంటూ ఇలా ఉండాలి మనం ఒక చావు అనేది మనకు గనక సంభవిస్తే. అలాంటి చావు గనక మనకి లభించకపోతే వృధా మరే వృధా జియే, అనవసరంగా ఆ చావు వ్యర్థము, ఆ బతికిన ఆ బతుకు కూడా వ్యర్థము అని అంటున్నాడు. మరా నహీ వహీ కి జో జియానా ఆప్కే లియే. ఎవరైతే తన కోసం కాకుండా, అంటే తాను బతుకుతూ తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ 10 మంది బాగుండాలని 10 మంది కోసం, సమాజం కోసం, దేశం కోసం
10 మందికి సహాయం చేయడం కోసం బతుకుతాడో, అంటే దూసరోं के लिए भी अपना जीवन व्यतीत करने वाला, పరోపకార ప్రవృత్తి సే జీవన్ బితానే వాలా అని అర్థం. ఇలా ఎవరైతే బతుకుతారో అలాంటి వ్యక్తి చనిపోయినా కానీ అతను చావనట్టే, అతను అమరుడు అని ఈ మిగతా 2 లైన్లలో చెప్పడం జరిగింది. తర్వాత 2 లైన్లు చూడండి నాన్న. వహీ పశు ప్రవృత్తి హై కి ఆప్ హీ చరే, వహీ మనుష్య హై కి జో మనుష్య కే లియే మరే. వహీ పశు ప్రవృత్తి హై, మరి ఇక్కడ జంతువుల లాంటి స్వభావం, పశు ప్రవృత్తి జంతువుల లాంటి స్వభావం అని ఎవరిని అంటున్నాడరా అంటే, ఆప్ హీ చరే, ఎవరైతే నేను బాగుంటే చాలు, నేను తింటే చాలు, నేను ఆనందంగా ఉంటే చాలు అని ఎవరైతే స్వార్థంగా ఆలోచిస్తూ స్వార్థంగా బతుకుతూ ఉంటారో అలాంటి వ్యక్తి పశువుతో సమానము అని అంటున్నాడు. కాబట్టి వహీ మనుష్య హై కి జో మనుష్య కేలియే మరే, ఏ మనిషి అయితే ఇతరుల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడో అతడే నిజమైన మనిషి అని అంటున్నాడు మొదటి పద్యంలో. ఇక 2వ పద్యం చూడండి. उसी उदार की कदा सरस्वती बखानती, उसी उदार से धरा कृतार्थ भाव मानती, उसी उदार की सदा सजीव कीर्ति कूजती, तथा उसी उदार को समस्त सृष्टि पूजती, अखंड आत्म भाव जो असीम विश्व में भरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए भरे. ఇది ఈ 2వ పద్యానికి ఒకసారి మీనింగ్స్ చూద్దాము. ఉదార్కి కథ అంటే ఏంటి? సహృదయకి కహాని అంటే, ఉదార్ అంటేనే ఒక గొప్ప మనసు ఉండేవాడు, గొప్పవాడు, దానశీలుడు, అలాంటి వ్యక్తి యొక్క కథ. సరస్వతి, సరస్వతి అంటే ధర్మ గ్రంథాలు, పుస్తకాలు. బఖానతి వర్ణన్, వర్ణన. ధర భూమి, ఎర్త్ అనమాట ఈ భూమి. కృతార్థ భావ్ ధన్య, ఆభారి అంటే మనకి రుణపడిపోయి ఉండడం, కృతజ్ఞతాభావము అని. కీర్తి కూజతి యశోగాను కరితి అంటే కీర్తిస్తుంది, 10 మంది నోట మన పేరు మంచిగా చెప్పబడుతుంది. సృష్టి దునియా ప్రపంచం. పూజతి ఆదర్ దిఖాతి, అందరూ గౌరవంగా మన పేరుని తీసుకుంటారు, అందరు గౌరవంగా చూస్తారు, గౌరవంగా మాట్లాడుకుంటారు, గౌరవిస్తుంది. ఆత్మభావ్ अपनेपन का भाव, ఆత్మీయతా భావము. అసీమ విశ్వ, అనంత దునియా, అనంతమైన ప్రపంచం. మరి 2వ పద్యం గురించి మాట్లాడుకుందామా? భావం 6 లైన్లు ఉన్నాయి, 2 లైన్ల గురించి చెప్పుకుందాం. उसी उदार की कथा सरस्वती बखानती, उसी उदार से धरा कृतार्थ भाव मानती. అంటే ఇక్కడ ఉదార్ అంటే ఏమన్నాడు? గొప్పతనం, గొప్ప మనసు, గొప్ప మనుషులు, గొప్ప పనులు. అంటే అలాంటి వాళ్ళ గురించి సరస్వతి బఖానతి అంటే పుస్తకాలలో కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అబ్దుల్ కలాం అయితేనేమి, వివేకానందుడైతేనేమి, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి మనం పుస్తకాల్లో ఈరోజు చదువుకోవడం జరుగుతూ ఉందన్నమాట. ఉసి ఉదారు సే ధర కృతార్థ భావమానుతి. ధర అంటే భూమి. ఈ భూమి కూడా ఇలాంటి వ్యక్తులు, ఇంత గొప్ప వ్యక్తులు, మదర్ తెరీసా లాంటి వాళ్ళు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ భూమి మీద వాళ్ళు జన్మించి ఇక్కడ ఉన్నందుకు, ఈ మట్టిలో వాళ్ళు కాలు మోపి తిరిగినందుకు, ఈ మట్టిలో ఐక్యమైనందుకు ఈ భూమి కూడా వాళ్ళకి నేను రుణపడిపోయాను, కృతజ్ఞురాల్ని అని భూమి కూడా సంతోషపడుతుంది అని అంటున్నాడు. ఉసి ఉదారికి సదా సజీవ కీర్తి కూజుతి. అలాంటి గొప్ప వ్యక్తులు, అలాంటి గొప్ప వ్యక్తుల గురించి, అలాంటి గొప్ప మనసున్న గొప్ప పనులు చేసే వాళ్ళ గురించి సజీవ కీర్తి కూజుతి. వాళ్ళు బతికున్నట్లే మనం, వాళ్ళు ఇంకా మన చుట్టూ ఉన్నట్లే, వాళ్ళు బతికున్నట్లే, సజీవంగా ఉన్నట్లే, వాళ్ళు చేసిన మంచి మంచి పనుల గురించి ప్రతి ఒక్కరి నోట సజీవ కీర్తి కూజుతి, ఆ గొప్ప పనులు మనం చెప్పుకుంటూ ఉంటాం. తథా ఉసి ఉదారుకో సమస్త సృష్టి పూజుతి. అలాంటి గొప్ప పనులనే
సమస్త సృష్టి, ఈ అనంతమైన విశ్వంలో అందరూ కూడా అలాంటి వాళ్ళ ఆదర్శాలను, అలాంటి వాళ్ళు చేసిన మంచి పనులను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళని గౌరవిస్తూ ఆ పనుల్ని చేయడం కూడా జరుగుతూ ఉంది అంటున్నాడు. अखंड आत्म भाव जो असीम विश्व में भरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. అఖండ ఆత్మభావం. కాబట్టి ఈ అనంతమైన ఆత్మీయత భావాన్ని, అందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అన్న తమ్ముళ్ళలాగా ఉండాలి అనే ఈ ఆత్మీయత భావం అందరూ కలిగి ఎక్కడ అసీమ విశ్వమే, ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా అలా గనక నింపియగలిగితే మనం అంతకంటే మంచి పని ఇంకోటి లేదు అని అంటున్నారు. కాబట్టి వహీ మనుష్య హై కి జో మనుష్య కే లియే మరే. కాబట్టి ఆ విధంగా ఇతరుల కోసం తమ జీవితాన్ని అంకితం చేసే మనిషే నిజమైన మనిషి, ఇతరుల పరోపకారం చేస్తూ బతికే మనిషే అసలైన మనిషి అని 2వ పద్యంలో కూడా చెప్పడం జరిగింది. 3వ పద్యం చూడండి అన్న. ఈ 3వ పద్యంలో కొన్ని ఉదాహరణలు చెప్పాడు, ఎవరెవరు ఎలా ఏం చేశారు అనేది. क्षुधार्थरंति देव ने दिया करस्त थाल भी तदा दधीची ने दिया परार्ध अस्ति जाल भी उशी नर क्षितीश ने सोमांस दान भी किया सहर्ष वीर कर्ण ने शरीर चर्म भी दिया अनित्य देह के लिए अनादि जीव क्या डरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఒక్కసారి మీనింగ్స్ చూద్దాము. క్షుధార్త్ అంటే ఏంది? భూక్ సే వ్యాకుల్ హోనా, ఆకలితో బాధపడుతూ ఉండడం. కరస్తథాల్, కర్ర అంటే చెయ్యి, కరస్తథాల్ అంటే చేతిలో పళ్ళెము ఉండడం, హాత్ మే థాలి. అస్థిజాల్ అంటే హడ్డియా, ఎముకలు. ఎక్కడ ఎముకలు? వీపు దగ్గర, వెన్నెముక, బ్యాక్ బోన్ అన్నమాట. ఆ ఎముకల సమూహాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఉషీనర్ అంటే ఎవరు? గాంధార దేశక రాజా, గాంధార దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అన్నమాట. క్షితీష్ అంటే రాజు అనే అర్థము. ఏ రాజు? శిబి చక్రవర్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సహర్ష అంటే ఖుషి అంటే సంతోషము. అనిత్య దేహ్ అంటే అనిత్యము అంటేనే అశాశ్వతము అని అర్థం. అశాశ్వతమైన ఈ దేహము అని అర్థం ఇక్కడ. మరి పద్యంలోకి వెళ్ళిపోదాము. భావం గురించి 6 లైన్లు ఉన్నాయి, 2 లైన్ల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. क्षुधार्तरंति देव ने दिया करस्त थाल भी तदा दधीची ने दिया परार्ध अस्ति जाल भी. क्षुधार्త రంతి దేవునే, రంతి దేవుడు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన దాన ధర్మాలు చేసి మొత్తం తన రాజ్యాన్ని, తన డబ్బుని, తన సంపదని మొత్తాన్ని పోగొట్టేసుకున్నాడు. ఎందుకు? దాన ధర్మాల కోసం, 10 మంది బాగుండడం కోసం. ఆయన చివరికి ఏమీ లేక ఒంటరిగా ఉన్నాడు. క్షుధార్త్ అంటే చాలా రోజుల నుంచి ఆయనకి అన్నం నీళ్లు లేవు, ఆకలితో ఉన్నాడు. భూక్ సే హై, దుఃఖిత్ హై. క్షుధార్త్ అంటే ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన చేతికి ఎవరో ఒక గొప్ప మనిషి వచ్చి అన్నం పళ్ళెం అతనికి ఇవ్వడం జరిగింది. ఆ అన్నం పళ్ళెంలో ఒకసారి ఒకరు వచ్చి ఆకలిగా ఉంది, నాకు అన్నం పెట్టండి అన్నారు. సగం ప్లేట్ ఆయనకి ఇచ్చేసారు. ఇంకొకరు తన కుక్కను కూడా తీసుకొని వచ్చి నాకు ఆకలిగా ఉంది అని అడిగారు. ఆ సగం ప్లేట్ ఆయనకి ఇచ్చేసారు. ఈ కుక్కకి ఏమి ఇవ్వాలి? అయ్యా నా కుక్క కూడా చాలా ఆకలితో ఉంది, ఏమైనా అని రంతిదేవుడిని అడిగితే రంతిదేవుడు తన దగ్గర ఇంకా ఇవ్వడానికి ఏమీ లేక తన శరీరంలోని మాంసాన్ని కోసి ఆ కుక్కకి ఆహారంగా పెట్టడం జరిగింది. చూసారా? ఎవరు కూడా అసలు ఈ అశాశ్వతమైన దేహం గురించి ఎవ్వరూ పాకులాడడం లేదు. నా ఎదుట ఉన్న మనిషి ఆనందంగా ఉంటే చాలు అని ఆ రంతిదేవుడు ఆలోచించాడే. ఆ టాపిక్ ఇక్కడ. క్షుధార్ధ రంతి దేవునే దియా కరస్త థాలుబి, తన చేతిలో ఉన్న అన్నం పళ్ళెం ఇచ్చేసాడు. నెక్స్ట్ తదా దదీచినే దియా పరార్ధ అస్థి జాలుబి. దదీచి అనే అతను ఒక మహా ఋషి. ఆ ఋషి తన బతికి ఉండగానే ఆ దేవేంద్రుడికి
ఒక రాక్షసుడు ముల్లోకాల్ని బాధ పెడుతున్న ఒక రాక్షసుడిని చంపడానికి అవసరమైనది వజ్రాయుధం. ఆ వజ్రాయుధం ఈ దదీచి అనే మహాముని బ్యాక్ బోన్తోనే అది రెడీ అవుతుంది. మరి అలాంటిది ఎవరైనా బతికుండగా అదో ఈ చెయ్యి తీసుకో, ఈ కాలు తీసుకో అని కోసి ఎవరైనా ఇస్తారా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే బాధపడిపోతాం. అలాంటిది సొసైటీ బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అని చెప్పి తను బతికుండగానే తన బ్యాక్ బోన్ని తీసి ఇచ్చేసాడు, చనిపోయాడు. అంటే నా శరీరం శాశ్వతం కాదు, నా ప్రాణం శాశ్వతం కాదు, అశాశ్వతమైన ఈ ప్రాణం కోసం ఎందుకు ఈ తపన, 10 మంది బాగుంటే అదే చాలు అని దదీచి ఆలోచించాడు. అదనమాట. ఉషీన క్షితీష్నే సోమాంస దానుబేదియా. క్షితీష్ అంటే ఎవరు? ఉషీనర్, గాంధార దేశాన్ని పరిపాలిస్తున్న శిబి చక్రవర్తి. ఆయన దగ్గరికి ఒకసారి ఏం జరిగిందిరా అంటే పావురాన్ని వెంటాడుతూ డేగ చాలా రోజుల నుంచి ఆకలితో ఉంది. దానికి ఆహారం పావురం కనబడింది. పావురాన్ని వెంటాడి ఆ పావురం తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నేరుగా వచ్చి శిబి చక్రవర్తి ఒడిలో కూర్చుంది. ఆ చక్రవర్తి మొహం వైపు అయ్యా నన్ను కాపాడు అని దీనంగా చూసింది. వెంటనే డేగ అక్కడికి వచ్చి, మహారాజా నాకు దొరికిన ఆహారం అది, దయచేసి మీరు ఈ రాజ్యానికి రాజు, నా ఆహారాన్ని మీరు లాక్కోవద్దు, నాకు ఇచ్చేయండి అని అడిగింది. అప్పుడు ఆ శిబి చక్రవర్తి ఆ పావురం ఆ డేగకి ఇవ్వలేడు, ఎందుకంటే ప్రాణాలని కాపాడమని, అది దేహి అనేది. అలా అని చెప్పి దాని ఆహారాన్ని నోటి దగ్గర నుంచి లాక్కోలేడు. మరి ఏం చేయాలి అంటే ఆ డేగ దాని బదులు నువ్వే ఆహారం అవ్వు అని దానికి ఇక త్రాసులో పెట్టి పావురం ఎంతుందో సమానమైన మాంసాన్ని డేగకి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కొద్దిగా మాంసం కోసి ఆ త్రాసులో పోస్తూ ఉన్నా కూడా ఎంత వేసినా పావురం బరువుకి సమానంగా తూగడం లేదు. చివరికి శిబి చక్రవర్తి వెళ్ళి త్రాసులో కూర్చుంటాడు. ఈ విధంగా తననే అర్పించుకోవడానికి, ఇది ఒక పావురం ఆనందం కోసం, దాని ప్రాణం కాపాడుకోవడం కోసం తన ప్రాణాన్నే అర్పించడానికి సిద్ధమైన శిబి చక్రవర్తి చూసారా ఎంత గొప్పవాడు. సహర్ష వీర కర్ణనే శరీర చర్మ వీదియా. సహర్ష అంటే ఇది ఆనందంగా. ఈ పనులన్నీ వాళ్ళు ఏమైనా బాధపడుతూ చేస్తున్నారా? అలా ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉంటే అదే చాలు అని చెప్పి ఆనందంగా వీళ్ళు ఆనందంగా చేస్తున్నారు. ఆ విధంగా కర్ణుడు, మహాభారతంలో కర్ణుడు కూడా తన కవచ కుండలాలు అంటే అదేదో వేసుకునే ఒక సూటు బూటు కోటు కాదు, శరీరానికి అతుక్కొని ఉంటుంది, పుట్టుకతో వచ్చింది. మనకి ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే అక్కడ ఉన్న తోల్ని ఈ విధంగా లాగితేనే అబ్బా అంటాం మనం. ఎప్పుడైనా గోరు తీసేటప్పుడు ఆ గోరు కొద్దిగా లోపలికి వెళ్ళిందంటే ఆ గోరుని తీయడానికి తరగలాడతాం మనం. అలాంటిది అతను ఈజీగా తన ఒంటికున్న చర్మాన్ని ఇలా బట్టి మొత్తం లాగేసి దారంగా ఇచ్చేసాయి. బ్లడ్ కారిపోతూ ఉంది. ఏం బాధ అనే మాటే లేదు, దుఃఖం అనే మాటే లేదు, ఆనందంగా నవ్వుతూ ఇచ్చేసాడు. లెక్క లేదన్నమాట వాళ్ళకి ప్రాణం అంటే. అది అనిత్య దేహ కేలియే అనాది జీవు క్యాడరే. కాబట్టి అనిత్య దేహ, అశాశ్వతమైన ఈ శరీరం కోసము ఎందుకు ఈ మనిషి భయపడుతూ ఉంటాడు? ఎప్పటికైనా పోవాల్సిందే. ఉన్నంతకాలం ఆనందంగా ఉండండి, 10 మంది కోసం బతకండి, 10 మందితో కలిసి బతకండి అంటున్నాడు 3వ పద్యంలో. వహీ మనుష్య హైకి జో మనుష్య కేలియే మరే. కాబట్టి 10 మంది బాగుండాలి, 10 మంది కోసం ఉండాలి, 10 మందితో కలిసి ఉండాలి. అలాంటి వాడే నిజమైన మనిషి అని 3వ పద్యంలో చెప్పడం జరుగుతుంది. 4వ పద్యం దగ్గరికి వెళ్దామా. सहानुभूति चाहिए महाविभूति है वही, वशीकृता सदैव है बनी हुई स्वयं ही, विरुद्धवाद बुद्ध का दया प्रवाह में बहा, विनीत लोक वर्ग क्या न सामने झुका रहा, अहा वही उदार है परोपकार जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఒకసారి పద్యాలని చూద్దామా, మీనింగ్స్ని. సహానుభూతి అంటే సంవేదన, అంటే సానుభూతి అని అర్థం అన్నమాట. మహావిభూతి బడి భారీ పూంజి అంటే పెద్ద సంపద. మహి, హి అన్న, మహి అన్న
ఒకటే. అంటే ఇక్కడ దేని గురించి? ధరితి, భూమి గురించి. వినీత్ నమ్ర వినయము, లోకవర్గ జన సమూహ జనాలు, ఉదార్ సహృదయ్ గొప్ప మనసు, గొప్ప వ్యక్తి, గొప్ప పని, పరోపకార్ భలాయి కర్ణ అంటే మేలు చేయడం అని దానికి అర్థం అన్నమాట. ఇక 4వ పద్యం దగ్గరికి వెళ్తే, సహానుభూతి చాహియే మహావిభూతి హై యహి వశీకృత సదైవ హై బనీ హుయి స్వయం మహి. అంటే సహానుభూతి చాహియే, సానుభూతి అనేది 10 మంది బాగుండాలి అనే 10 మంది కోసం ఆలోచించే మనస్తత్వం ఉండాలి, హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి, 10 మంది కోసం బతకాలి. మహావిభూతి హై యహి, మహావిభూతి అంటే ఏంటి? ఆ విధంగా మనం 10 మందికి హెల్ప్ చేస్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఉంటాయి చూసారా మనకి, ఆ బ్లెస్సింగ్సే ఒక పెద్ద సంపద. వశీకృత సదైవ హై బనీ హుయి స్వయం మహి. అలాంటి వాళ్ళకి బాగా డబ్బున్నవాడికో, బాగా కండలున్నవాడికో, బాగా అందంగా ఉన్నవాడికో అలాంటి వాళ్ళకి కాదు, 10 మంది మేలు కోసం ఆలోచించే వాళ్ళకి వశీకృత వశమైపోతుంది, సదైవ్ ఎల్లప్పుడూ. ఎవరు? స్వయంగా ఈ భూమి కూడా, ఈ భూమాత కూడా అలాంటి వాళ్ళకి వశమైపోతుంది. విరుద్ధవాదు బుద్ధ కా దయా ప్రవాహ మే బహా వినీత లోక వర్గ క్యా నా సామనే జుకా రహా. అంటే విరుద్ధవాద్ బుద్ధుడు, బౌద్ధ మహాత్ముడు బుద్ధుడు కూడా విరుద్ధవాద్, ఈ సమాజంలో జరుగుతున్న ఈ అరాచకానికి, అన్యాయానికి, అత్యాచారాలకి ఆయన విరుద్ధంగా ఆయన బయలుదేరాడు. జనాల మీద తన దయని, తన సానుభూతిని చూపించడం మొదలుపెట్టాడు. మంచి పనులు చేయడం ప్రారంభించాడు. అంతో వినీత్ అందరూ కూడా ఆ బుద్ధుడికి, వినీత్ అంటే ఏంది? వినయ విధేయతలతో ఆయన ముందు తల వంచి నిలబడిపోయారు. జన సమూహాలందరూ కూడా వినీత్ లోకవర్గ అంటే జన సమూహాలందరూ కూడా ఆయన ముందు, ఆయన చేస్తున్న మంచి ముందు, ఆయన చేస్తున్న పరోపకారం ముందు, ఆయన చేస్తున్న హెల్ప్ ముందు అందరూ కూడా శిరసు వంచారన్నమాట. ఆహా వహీ ఉదార్ హై పరోపకార్ జో కరే వహీ మనుష్య హై కి జో మనుష్య కే లియే మరే. కాబట్టి వహీ ఉదార్ హై, నిజమైన గొప్ప పని ఏంటయ్యా అంటే వహీ ఉదార్ హై, అదే నిజమైన గొప్ప పని ఏంటి? పరోపకారు జోకరే, 10 మంది బాగుండాలి అని 10 మంది కోసం సహాయం చేస్తూ బతకడమే నిజమైన గొప్ప పని. కాబట్టి నిజమైన మనిషి ఎవరయ్యా అంటే వహీ మనుష్య హై మనుష్య కే లియే జో. మరి నిజమైన మనిషి ఎవరంటే 10 మంది కోసం బతికేవాడు, 10 మందితో కలిసి బతికేవాడు, 10 మందికి సహాయం చేస్తూ బతికేవాడు, 10 మంది కోసం మరణించేవాడు, అతడి నిజమైన మనిషి అని ఈ 4వ పద్యంలో చెప్పడం జరిగింది. ఇది 1 నుంచి 4 పద్యాల భావాలు. నెక్స్ట్ వీడియోలో 5, 6, 7, 8 పద్యాల భావాల్ని నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ పేరు PDNS హిందీ.